హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరికీ చిన్న విన్నపం ఏంటంటే, నాది ఒక జెన్యూన్ యూట్యూబ్ ఛానల్ అండి. థంబ్‌నెయిల్ ఒకటి, తర్వాత లోపల ఒక మ్యాటర్ ఉండదు. మన ఛానల్ ఎక్కువగా ఉద్యోగము మరియు చదువుకి సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ప్రతిరోజు కూడా. పర్టిక్యులర్ టైం ఏమంటూ ఉండదండి నా ఛానల్‌లో అప్లోడ్ చేయడానికి. ఎందుకంటే ఎప్పుడు ఏ అప్డేట్ వస్తే వెంటనే నేనైతే దానికి సంబంధించిన వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. నా దగ్గర మన ఛానల్‌లో ఏంటంటే ఒక షార్ట్‌తో పాటు దానికి సంబంధించిన వీడియో కంపల్సరీగా ఉంటుందండి. సో, ఎక్కువ లెంత్ లేకుండా ఉంటాయి. సూటిగా సుత్తి లేకుండా ఉంటాయి కాబట్టి పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మనం జూన్ 3 నుంచి జోసా కౌన్సిలింగ్ అండి. ఆల్రెడీ మనకు జేఈఈ మెయిన్స్ అయితే అయిపోయింది. రిజల్ట్స్ వచ్చాయి. పర్సెంటేజ్ చూసుకున్నాము. దాంట్లో మనకు ఎవరైతే సక్సెస్‌గా అడ్వాన్స్‌కి ఎలిజిబుల్ అయ్యారో మరి వాళ్ళందరికీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ సహా జాతీయ ఇంజినీరింగ్ కాలేజీలో ప్రవేశానికి సంబంధించి కౌన్సిలింగ్ ప్రక్రియ జోసా ఏదైతే ఉందో అది జూన్ 3వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుందని అయితే మనకు అప్డేట్ రావడం జరిగింది. ఇందుకు సంబంధించి షెడ్యూల్ను జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ జోసా వాళ్ళు అయితే మనకు డిక్లేర్ చేశారనమాట. ఐఐటీలో 17,740 సీట్లు, ఎన్ఐటీలో 24,229 సీట్లు, ట్రిపుల్ ఐటీల్లో 9,546 సీట్లు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో 9,402 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయన్నమాట. ఈ సీట్లన్నింటినీ కూడా జోసా కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ చేస్తారు. జేఈ మెయిన్ ర్యాంక్ ఆధారంగా ఐఐటీలు మినహా అన్ని సంస్థల్లో సీట్లు భర్తీ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇటీవలే మనకు మెయిన్ రిజల్ట్స్ వచ్చాయి. ఇందులో పొందిన కట్ ఆఫ్ మార్కుల ఆధారంగా అడ్వాన్స్ పరీక్షకు 2.5 లక్షల మందిని ఎంపిక చేస్తారు. జేఈ అడ్వాన్స్ పరీక్ష మే 18న జరుగుతుందండి. ఈ పరీక్షను ఐఐటి కాన్పూర్ వాళ్ళైతే నిర్వహిస్తున్నారు. జూన్ 2వ తేదీ ఫలితాలు ఉంటాయి. 3వ తేదీ నుంచే కౌన్సిలింగ్ అయితే ఉంటుందన్నమాట. రిజల్ట్ వచ్చిన రోజున వెంటనే మనమైతే జోసా కౌన్సిలింగ్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 5 దశల్లో కౌన్సిలింగ్ ప్రక్రియ ఉంటుందని వీళ్ళు తెలియజేస్తున్నారు. జూలై మొదటి వారంలో అన్ని జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలు తరగతులు నిర్వహించాలని కూడా వీళ్ళైతే డిసైడ్ చేసుకున్నారు. కాబట్టి ఎవరైతే అడ్వాన్స్ పరీక్షకు ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలండి. అదేవిధంగా మనకు ఐఐటి కాకుండా ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో మనకు జేఈ మెయిన్స్ ద్వారా ఎవరైతే జాయిన్ చేరాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ముందుగానే శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అందరికీ.